హాయ్ హలో అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీ గణనాథుడు అద్యంతరహితుడు సనాతనుడు సృష్టి ఆరంభంలో మేరు పర్వతాన్ని తలపించే మహాకారంతో దివ్యాభరణాలతో 4 చేతులలో ఖడ్గం కేటం ధనస్సు శక్తి ఆయుధాలతో త్రిమూర్తులకు దర్శనమిచ్చాడు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానంద అద్వైతపూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మ రూపం గణేశం భజేమా. నువ్వు అఖండుడివి, పరిపూర్ణుడివి, పరబ్రహ్మ స్వరూపుడివి అంటూ బ్రహ్మాదులు ఆ తేజోరాశి ముందు చేతులు జోడించారని వేదవ్యాస విరచిత గణేశ పురాణం చెబుతోంది. గణపతిని వేదాలు గణానాం త్వాం గణపతిం అని కీర్తించాయి. ఉపనిషత్తులు పరమపురుషుడిగా కొలిచాయి. పురాణాలు విఘ్నాధిపతిగా ఆమోదించాయి. దుష్ట శిక్షణ కోసం గణనాథుడు ఒక్కో యుగంలో ఓ అవతారాన్ని ధరించాడు. కృతయుగంలో కశ్యప మహాముని పుత్రుడిగా జన్మించి మహోత్కట వినాయకుడిగా పూజలు అందుకున్నాడు. త్రేతాయుగంలో శివపార్వతుల ముద్దుబిడ్డగా పుట్టి మయూరేశుడిగా నెమలిపైన ఊరేగాడు. ద్వాపరయుగంలో గజాననుడిగా సుప్రసిద్ధుడై మూషిక వాహనం ఎక్కాడు. కలియుగంలో ధూమకేతుగా అవతరించి ధర్మ సంస్థాపనకు పూనుకుంటాడని ఓ నమ్మకం. ఇదండి శ్రీ గణనాడు అద్యంతరహితుడు అనే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ.